నేను పెద్దన్ని, తమ్ముడు, నాకు పాప బాబు. పాపకంటే ఇంకా తమ్ముడు అంటే చాలా ఇష్టం. ఇంకా వాళ్ళిద్దరు ఒకటే, పాప తమ్ముడు ఇంకా ఒకటే గ్రూపు ఏదైనా సరే. పాప మెచ్యూర్ అయినప్పుడు నేనే అన్ని చేస్తాను, నేనే ప్రతిదీ చేస్తానని చెప్పేవాడు. నేను ప్రతిదీ కొంటాను అక్క, పాపకి లాస్ట్ సెమ్కి ప్రతిదీ నేనే చేస్తాను, వాళ్ళు సైలెంట్, పాపకి ప్రతిదీ నేనే కొంటాను, లాస్ట్ సెమ్ మెచ్యూర్ అయితే నేనే చూసుకుంటాను అని. వాడికి బెంగళూరులో IBM కంపెనీలో జాబ్ చేసేవాడు. తర్వాత బెంగళూరు నుంచి నువ్వు రావాలి, మేనమావ నువ్వే సాపేయాలి, నువ్వే ప్రతిదీ చెయ్యాలిరా అంటే, ఫ్లైట్ లో వచ్చేస్తానక్క, నీకు ఎందుకు 2 నిమిషాల్లో నీ ముందు ఉంటాను, మెచ్యూర్ అయినా నాకు కాల్ చేయి, నేను వస్తాను అన్ని చెప్పాడు నాకు. కానీ కరెంట్ షాక్ వల్ల అన్ఎక్స్పెక్టెడ్ గా కరోనా టైంలో 4 years అయింది, చనిపోయాడు. 2020లో మ్యారేజ్ అనుకున్నాం, కానీ 2020లోనే తమ్ముడు ఇలా చనిపోవడం జరిగింది కరెంట్ షాక్ వల్ల. ఇంకా మమ్మీ డాడీ అప్పటి నుంచి ఎక్కడికి బయటకు వెళ్ళడం కానీ తిరగడం కానీ ఏం లేదు. పాపకి ఇంకా మామయ్య అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆడి కోరిక మీద మమ్మీ డాడీ మొత్తం ఇప్పుడు 150 తులాలు బంగారం, మొత్తం ఒక 15 kgs వెండి చాప మీద, పాపని వెండి చాప మీద కూర్చోబెట్టారు. ప్రతిదీ కూడా ఇంకా ఎవ్రీథింగ్ వాళ్ళిద్దరూ తమ్ముళ్ళు లేని లోటు కనబడకుండా చేశారు. పాపకి మమ్మీ డాడీకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి నేను మా బాబు కలిసి ఇది వ్యాక్స్, సిలికాన్ వ్యాక్స్ చేయించి వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ చేయించాం పాపకి. పాప పేరు లాస్య అండి. విగ్రహానికి 3,30,000 అండి. అంటే 3 లక్షలు వాళ్ళకి అయింది, 30,000 ట్రాన్స్పోర్ట్. ముంబైలో చేయించామండి. కళాకార ఆర్ట్స్ అని చెప్పి వాళ్ళు నెంబర్ నేను తీసుకొని సిలికాన్ వ్యాక్స్. తమ్ముడు పేరు కిరణ్ అండి, కంటకోట కిరణ్. ఏంటి తమ్ముడు పేరు మీద ఎవ్రీ ఇయర్ బర్త్డేకి అన్ని చేస్తాం. ఎవ్రీ ఇయర్ వాడి బర్త్డేకి ఒక 100 మందికి చీరలు, 100 మందికి మగవాళ్ళకి ఏమో చీరలు, ఆడవాళ్ళకి చీరలు, మగవాళ్ళకి దుప్పట్లు అన్ని పంచుతాం. భోజనాలు అవి ఎవ్రీ ఇయర్ ఆడి పేరు చెప్పి ప్రతిదీ చేస్తారు మమ్మీ డాడీ. ఇంకా ఎప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళదు, వాళ్ళు ఇదే మా అమ్మాయి ఫంక్షన్కే బయటికి రావడం. వాళ్ళు చాలా హ్యాపీగా ఇదంతా చేశారు. చాలా రోజుల తర్వాత తమ్ముడు గురించి అందరూ తమ్ముడు మళ్ళీ రావాలి, ఎలా అయినా మా పాప కాడి చేతుల మీదగా సార్ అంత ఇప్పించాలని ఇదంతా నేను ప్లాన్ గా పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు పాప చూసిన వెంటనే చాలా సర్ప్రైజ్ గా, అది ఓపెన్ చేసిన వెంటనే కిరణ్ వచ్చాడు అన్న ఒక హ్యాపీనెస్ తో ఉంది. అది హ్యాపీ. 4 years తర్వాత నేను మళ్ళీ చూసాను అని అన్నారు. 4 years తర్వాత నేను మళ్ళీ చూసాను అని చెప్పి అది ఓపెన్ చేసిన పిల్లలు చాలా ఎక్సైట్ అయిపోయారు. ఇంకా తనకి ఎలా అయినా గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి సారీ మావి తెస్తాను అన్నాడని తన చేతుల మీదుగా అన్ని చేసాము.